Question number 11, Municipal Administration. అధ్యక్ష 2014 నుంచి 19 వరకు ఈ టిట్కో హౌసెస్ని పేదలు నిరుపేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు ప్రభుత్వం చేపట్టింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒక మాట చెప్పారు, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పడం జరిగింది. అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరగడం జరిగింది. అక్కడ పేదలకు ఎలా ఇళ్ళు ఉండే అవన్నీ స్టడీ చేసాం. అవన్నీ స్టడీ చేసిన తర్వాత యాక్చువల్గా ఈ ఇల్లు కట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మొదటి ప్రశ్న తీసుకుంటే మొదటి ప్రశ్నకి మొత్తం 7,01,480 ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం. 7,01,481 హౌసెస్ని టిట్కోస్ కట్టేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ ఇచ్చాం అధ్యక్ష. అందులో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 5 లక్షల హౌసెస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అందులో 3,13,832 ఇళ్ళు టెండర్స్ పిలిచాము. 77,371 ఇళ్ళు పూర్తి చేసాం అధ్యక్ష. అంటే టెండర్స్ పిలిచిన వాటిలో 30% కంప్లీట్ చేసాం. తర్వాత 89,671 హౌసెస్ 75% కంప్లీట్ చేసాం అధ్యక్ష. అంటే 75% కంప్లీట్ చేసినవి 34% హౌసెస్. అదేవిధంగా 50% పూర్తి చేసినవి 49,320. ఇవన్నీ 2019 లోపల. అంటే మొత్తం 3,13,832 హౌసెస్ టెండర్ పిలిస్తే అందులో 2,16,370 హౌసెస్ 30% హౌస్ అయితే పూర్తయినాయి, 75% పూర్తయినాయి, 34% హౌస్ ఉన్నాయి, 50% పూర్తయినాయి, 19%. అయితే ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 3,13,832 హౌస్లో 52,192 హౌస్ డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారో తెలీదు. అదేమంటే 25% లోపల జరిగినవి డిలీట్ చేశారని చెప్పారు. మొత్తం మీద 2,61,640 హౌసెస్ని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది మొత్తం 104 మున్సిపాలిటీస్లో 207 లొకేషన్స్లో యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత రెండవ ప్రశ్నకి ఆన్సర్ అధ్యక్ష. పద్మనాభనగర్లో 864 హౌసెస్ శాంక్షన్ చేశాం. 864కి టెండర్స్ పిలిచాం. 864 గ్రౌండ్ అయినాయి. అందులో 816 వచ్చి కంప్లీట్ అయిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా అచ్చెన్నాయుడులో 4,608 శాంక్షన్ చేశాం. 3,984 టెండర్ పిలిచాం. 3,984 గ్రౌండ్ అయినాయి. 3,984 పూర్తయినాయి. ములుగాడులో 504 శాంక్షన్ చేశాం. 384 టెండర్ అయినాయి. 384 గ్రౌండ్ అయినాయి. 336 కంప్లీట్ అయినాయి అధ్యక్ష. మూడవ ప్రశ్నకు ఆన్సర్ అధ్యక్ష, అవును అధ్యక్ష. అంటే హ్యాండ్ ఓవర్ చేశారా లేదంటే అవన్నీ కూడా కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేయలేదు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష. నాలుగవ ప్రశ్నకి ఆన్సర్ అధ్యక్ష, టిట్కో యాక్చువల్గా ఈ యొక్క హౌసెస్ ఏదైతే ఉండో వీటన్ని ప్లాన్ చేస్తుంది. వీటిని వీలైనంత వరకు ఏదైతే ఈ 3,13,832 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టెండర్ పిలిచామో వీటిల్ని డిసెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. నాయుడు గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. డిసెంబర్ నాటికైనా ఇళ్ళు పూర్తి అవుతాయని చెప్పడం చాలా అభినందనీయం అధ్యక్ష. అధ్యక్ష, ఈ టిట్కో ఇళ్ళకు సంబంధించి మీకు కూడా తెలిసిన నర్సీపట్నంలో ఎన్నికల నాటికే పూర్తయిన దశలో ఉండేటువంటి ఇళ్ళని మీరు చూశారు. రాష్ట్రంలో పేద మధ్య తరగతి వర్గాల వారికి ఒక విలాసవంతమైనటువంటి జీవనం గడపడానికి
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఇల్లు డిజైన్ చేయడం అనేటువంటిది మీ అందరికీ తెలుసు అధ్యక్ష. దానిలో ఎప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 5 లక్షల ఇల్లు పూర్తిగా శాంక్షన్ చేస్తే దానిలో 3,13,000 ఇళ్లను మాత్రమే టేకప్ చేయడం, దానిలో కూడా కొంటి సాకులు చెప్పి 51,000 ఇళ్లని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అందులో 2,62,000 ఇళ్లనే ఈరోజు గృహాల గురించి ఇప్పుడు పూర్తవుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో వివిధ దశల్లో ఉన్నట్టు 2 లక్షల వరకు ఇల్లు పూర్తిగా పూర్తయ్యాయని కూడా సెంట్రల్ మినిస్టర్ గారు హర్షదీప్ సింగ్ గారు కూడా పార్లమెంట్లో సమాధానం ఇచ్చారు. అంటే 2019 నాటికే 2 లక్షల ఇళ్ళు పూర్తయ్యాయని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మంత్రి గారు సమాధానం చెప్తే ఆ ఇళ్ళని ఈ 5 ఏళ్ళు కూడా వైకాపా పాలనలో 5 ఏళ్ళు కూడా ఒక కక్ష సాధించే విధంగా ఆ ఇళ్ళని లబ్ధిదారులకి ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా అన్యాయం అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుంది అనేటువంటి ఒకే ఒక్క కారణంతో ఈ టిట్కో లబ్ధిదారులకి, ఎందుకంటే వాళ్ళు టీడీలు కట్టుకొని ఎప్పుడు ఇల్లు గృహప్రవేశం చేస్తామా అని చెప్పి ఆ రోజు 2017 నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు అధ్యక్ష. మరి వాళ్ళందరికీ కూడా ఇల్లు రానివ్వకుండా, ఈ పేదలకు అందనివ్వకుండా, ఆ సొంతింటి కళ నెరవేరకుండా అడ్డుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. ఇందులో బాధాకరం అధ్యక్ష, ఈ ఇళ్ళకి వైకాపా రంగులు వేశారు అధ్యక్ష. ఆ రంగులు చూసినప్పుడు కూడా ఇల్లు టిట్కో హౌసెస్ చూస్తే తెలుగుదేశం బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది, ఆ బ్రాండ్ని తీయాలని చెప్పి రంగులు కూడా వేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని గత ప్రభుత్వం 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు అధ్యక్ష. టిట్కో హౌసెస్ పైన అప్పు తీసుకొని వచ్చి ఆ అప్పు 2 ఏళ్ల కాల పరిమితి అయిపోతే మ్యారిటోరియం గడువు ముగిసింది కాబట్టి ఆ అప్పు తీర్చకపోతే ఇప్పుడు లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నారు అధ్యక్ష. నెలకి 3,000 రూపాయలు, ఇంకా ఇల్లు పూర్తవలేదు, గృహప్రవేశాలు జరగలేదు, కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు తాకీదులు ఇస్తూ నోటీసులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే వాళ్ళు కూడా నాన్ పెర్ఫార్మింగ్ అకౌంట్స్ కింద వాళ్ళు ఎన్పిఎల్గా ఈరోజు సుమారు రాష్ట్రంలో 65,000 మంది ఈరోజు లబ్ధిదారులు ఈరోజు వాళ్ళు రుణం తీర్చలేదని చెప్పి నోటీసులు తాకీదులు అందుకొని వాళ్ళ అకౌంట్స్ని కూడా ఈరోజు వాళ్ళ సిబిల్ స్కోర్ కూడా ఎఫెక్ట్ అయ్యేటట్టుగా మిగిలిన అప్పులు కూడా దక్కే విధంగా ఈరోజు లబ్ధిదారుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు మంత్రి గారిని కోరుతున్నాను, ఏదైతే లబ్ధిదారులకి డిసెంబర్లోగా పూర్తి చేస్తామన్నారు, మాకు ఈరోజు పద్మనాభపురంలో కొన్ని బ్లాక్స్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పారు అచ్చెన్నాయుడులో కూడా స్థలం ఉంది, అక్కడ కూడా బ్లాక్స్ క్యాన్సిల్ చేశారు. మనం ఏదైతే శాంక్షన్ ఇచ్చామో అనేక కారణాలు చూపించి వాటిని అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసినటువంటి స్థానంలో మరలా ఇల్లు కట్టి ఇచ్చేటువంటి ప్రతిపాదన ఉందా అధ్యక్ష? ఒకటి. రెండోది, గత ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించబడి, మా తెలుగుదేశం ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించబడి డీడీలు కట్టిన వారిని చాలామందిని మరలా అనర్హులుగా చేశారు. మరలా వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే అంతకుముందు మేము దానికి సిస్టమేటిక్గా ఆ రోజు అందరినీ కూడా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది అధ్యక్ష. డీడీలు కూడా కట్టుకున్నారు. వాళ్ళలో రాజకీయ కారణాలతో వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మరలా పరిగణలో తీసి లబ్ధిదారులుగా గుర్తించేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది పరిశీలించాలి. మూడోది అధ్యక్ష, సిబిల్ స్కోర్ పేరిట ఈరోజు లబ్ధిదారుడు వాటా కట్టిన తర్వాత బ్యాంకు రుణాన్ని మంజూరు చేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అధ్యక్ష. కుంటి సాకుల పేరుతో ఈరోజు బ్యాంకు రుణం మంజూరు కాకపోవటం వల్ల అది కారణంగా చూపించి లబ్ధిదారుని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. దానిపైన ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి అధ్యక్ష. నాలుగోది అధ్యక్ష, 60 ఏళ్ళు నిండినటువంటి అధ్యక్ష, మీ దగ్గర కూడా ఉంటుంది, మీ నియోజకవర్గంలో కూడా ఇదే సమస్య ఉంటుంది.
60 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తి పేరట ఇల్లు ఇస్తే వాళ్ళకి మంజూరు చేయటం లేదు అధ్యక్ష. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నామినీస్ ఉన్నప్పటికీ కూడా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి సొంత ఇల్లు ఉండకూడదు అధ్యక్ష. ఇలాంటి నిబంధన కూడా పెట్టి చాలా మందిని క్యాన్సిల్ చేశారు, వాళ్ళకి లోన్స్ కూడా మంజూరు కాకుండా చేశారు. అదేవిధంగా ఇక్కడ పద్మనాభపురం కానీ అచ్చెన్నాయుడులో కానీ ఎస్టీపీ ప్రపోజ్ చేయలేదు. వాటర్ సప్లై స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా మినిమం ఎమ్యూనిటీస్ కూడా గుర్తుంచుకోక ఈ 5 ఏళ్ళు కాలయాపన చేశారు. దానివల్ల వాటి మిగిలి ఉన్నటువంటి వర్క్స్ని వెంటనే కంప్లీట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఏం చెప్పామంటే టిడ్కో హౌసెస్తో పాటు ఆ రోజు అక్కడ ఉండేటువంటి ఎమ్యూనిటీస్ స్కూళ్ళు కానీ అక్కడ బస్ స్టాప్లు కానీ లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ కానీ హెల్త్ సెంటర్స్ కానీ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి టిడ్కో హౌసెస్ చెప్పామో వాటన్నిటినీ పూర్తి చేసి లబ్ధిదారులకి త్వరితగతిన అందజేయాలి. అది కూడా త్వరితగతిన అందజేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష. రామకృష్ణ గారు సార్, ఒక విషయం, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 15 మంది నేమ్స్ పంపించారు నాకు. ఇప్పుడు ఆల్రెడీ 10:15 అయిపోయింది టైము. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ వేయండి సార్. లాంగ్గా మాట్లాడితే 15 మంది సభ్యులు మాట్లాడారు ఈ ఒక్క క్వశ్చన్ మీద. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఆ రోజు ఎన్నికల సమయంలో 2019లో పేదలందరికీ ఉచితంగా ఇళ్ళు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే హౌస్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. 300 చదరపు అడుగులకి ₹1 అన్నారు. లబ్ధిదారులు కట్టే డబ్బులు 300 చదరపు అడుగులకి 50,000 అయితే 25,000కి తగ్గించామన్నారు. 430 చదరపు అడుగుల ఇళ్ళకి ₹1,00,000 అయితే 50,000 చెల్లిస్తామని చెప్పి ఈ సభలోనే శాసనసభ సాక్షిగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు కట్టిన డబ్బుల్లో 25,000 కానీ ₹1,00,000లో మిగిలిన 50,000 కానీ సుమారు 400 కోట్ల రూపాయలు ఈ 2.5 లక్షల టిడ్కో లబ్ధిదారులకి ఇంతవరకు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన మాట అయితే చెప్పారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం 2014-19లో P1, P2, P3 అని డోర్ టు డోర్ యూసిటీ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు అధ్యక్ష. ఆ లబ్ధిదారులు అందరూ కూడా 2018-17లో డీడీలు కట్టారు టు ది కమిషనర్ జీవీఎంసీ అని చెప్పి. ఇప్పటి వరకు కూడా తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళా రాజకీయంగా లబ్ధిదారులను ఎంపిక చేసి నిజమైన లబ్ధిదారులకి అన్యాయం చేయడం, పార్టీ పేరు చెప్పి అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే దాని మీద దర్యాప్తు చేసి నిజమైన పార్టీలకు అతీతంగా నిజమైన పేదవారికి ఇళ్ళు అందించవలసి ఉంది. అంతేకాకుండా ఎప్పటి వరకు ఇళ్లలోకి దిగలేదు. వాళ్ళకేమో ఇందాక పెద్దలు గణబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు జీవీఎంసీలో మేము డిఆర్సీ మీటింగ్లో కూడా అడిగితే ఈ రోజు వరకు కూడా ఆ లబ్ధిదారులకు కానీ లబ్ధిదారులు కాని వారికి కానీ డీడీలు ఇప్పటి వరకు వెనక్కి ఇవ్వలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే లబ్ధిదారులు ఇచ్చిన డీడీలు బీరువాలో పెట్టుకుని కొన్ని 3 నుంచి 4 వేలు డీడీలు కనీసం బ్యాంకుల్లో కూడా వేయలేదు సార్. మంత్రి గారు నేను కోరేది ఏంటంటే జీవీఎంసీలో ఇమీడియట్గా దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ ఎంక్వైరీ చేయాలా. మా డిమాండ్ అదే సార్. ఈ టిడ్కోళ్ళని ఎమ్మటే పూర్తి చేయాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో సిటీకి 50-60 కిలోమీటర్ల అవతల కొండవాళ్ళ ప్రాంతంలో వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతంలో జగనన్న ఇళ్ల కాలనీలు అని చెప్పి 48 గజాలు ఇచ్చారు సార్. ఋషికొండలోనేమో ఆయన టాయిలెట్ 1000 గజాలు, పేదవాడికి 48 గజాలు. రేపు పొద్దున కూలివాడు విశాఖపట్నం కూలి పనికి రావాలంటే వాళ్ళ సాయంకాలం బస్సు ఎక్కాలి సార్. బస్సు సౌకర్యం కూడా లేవు. వర్షం వస్తే పడవలు వేసుకుని తిరగాల. దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డీడీల విషయంలో ఎంక్వైరీ చేయాలా, పేదవారికి న్యాయం చేయాలా, రద్దయిన లబ్ధిదారులకు కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది. దీని మీద లోతుగా దర్యాప్తు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. రేవణ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. స్పీకర్ సార్, ఈ టిడ్కో హౌసెస్ చాలా ఇంపార్టెంట్ అంశం సార్. ఇది మా రాజధాని ప్రాంతంలో మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో రాజధాని ప్రాంతంలో 5024 ఇళ్ళు కట్టారు. అయితే చాలా
ఇబ్బందికరమైన వాతావరణం టిడ్కో గృహాల్లో ఉంది. రాజకీయ పక్షాలన్నీ కలిసి ఆ రాజధాని ప్రాంతంలో మాకు గృహప్రవేశాలు చేయిస్తకపోతే మేమే గృహప్రవేశాలు చేస్తామనే డిమాండ్ మేరకు ఇవ్వటానికి సంకల్పించారు. ఇచ్చినవన్నీ చూస్తే నా నియోజకవర్గంలో 3200, మంగళగిరి నియోజకవర్గంలో 1824, మొత్తం 5024లో ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి. వాటిని ఎప్పటిలోపు భర్తీ చేస్తారు. తర్వాత తీసుకున్న లోన్ విషయంలో ఎన్పిఏలు అవుతున్నాయి. అందరూ కూడా వాళ్ళు సగం మంది అందులో లేరు. ఉండకపోవడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు నా దగ్గర అనంతవరం, మందడం, తుళ్ళూరు, దొండపాడు, ఐనువోలు గ్రామాల్లో వాళ్ళు నివసించడానికి సరైన వసతులు లేవు. మొన్న వర్షం వచ్చింది, వరుసనే 4-5 రోజులు వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చిన సందర్భంలో అప్రోచ్ రోడ్డు లేకపోతే, ఎక్కడో కాదు అధ్యక్ష, సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉన్న మందడానికి కేటాయించిన విలేజ్లు, దొండపాడు గ్రామానికి సంబంధించిన విలేజ్ల్లో అప్రోచ్ రోడ్డు లేకపోతే స్థానికంగా ఉన్న రైతాంగ సోదరులు వాళ్ళంతటి వాళ్ళే రోడ్డు వేసుకున్నారు. తర్వాత అనంతవరంలో డ్రైనేజ్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ డబ్బులు వాళ్ళు పూర్తిగా నివాసానికి యోగ్యంగా లేకపోకుండా కూడా మేము ఇక్కడ యాజిటేషన్ చేస్తున్నామనే ఉద్దేశంతో హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మంచినీళ్ళు ఇద్దామని, సరైన మంచినీటి సౌకర్యం కల్పిద్దామని కానీ, అంతమంది నివాసం ఉంటున్న వాళ్ళ యొక్క డ్రైనేజీకి సంబంధించిన అంశాలు కానీ అవేవి కూడా సాల్వ్ కాలేదు. తర్వాత ఎప్పుడైతే ఈ ఇళ్ళు ఇస్తా అన్నారో వాళ్ళు 300 చదరపు గజాల వరకు ఉన్న వాళ్ళకి డబ్బులు ₹1 రిజిస్టర్ చేస్తామన్నారు. ఈరోజు కూడా రిజిస్టర్ చేశారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి వారికి బ్యాంకు నోటీసులు వస్తున్నాయి. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అదే కాకుండా మిగిలిన ఫెసిలిటీస్ ఏదైతే ఉందో 300-400 మంది ఒక్కొక్క చోట, ఉదాహరణ ఒక్క నిమిషం సార్, చాలా ఇంపార్టెంట్, రాజధానిలో ఇంపార్టెంట్ అయితే వేరే క్వశ్చన్ వేయాలి సార్. 448 తుళ్ళూరులో ఉన్నాయి, అనంతవరం ఇవన్నీ కలిపితే 3200 మంది నివాసం ఉన్న చోట వాళ్ళందరూ పనికి ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ పిల్లలు వెళ్ళాలంటే స్కూల్కి ఎంత దూరం అవుతుంది, అంగన్వాడీ సెంటర్ ఎక్కడ, రేషన్ షాప్ ఎక్కడ, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నికల్లో చాలా సార్లు మనం హామీ ఇచ్చాం, గతంలో ఇచ్చాం, వాళ్ళందరికీ కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని. ఆ హామీ అంతా ఎప్పటికి నెరవేరుస్తారు, అంగన్వాడీ సెంటర్లు ఎప్పుడు పెడతారు, మినిమం ఫెసిలిటీస్ ఎప్పుడు ఇస్తారు, రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడానికి కానీ ఇతర సౌకర్యాలకు కానీ వాళ్ళు ఎంత దూరం వెళ్ళాలి. దొండపాడు ఇతర ప్రాంతాల్లో అయితే చుట్టుపక్కల అన్నీ కూడా ముళ్ళ చెట్లు మొలిచిపోయినాయి అధ్యక్ష. ఆ ముళ్ళ చెట్లు యుద్ధ ప్రాతిపదికగా తొలగించాలి. టిడ్కో ఇళ్ల యొక్క లబ్ధిదారుల యొక్క ఇబ్బందుల్ని ఎప్పటిలోగా చేస్తారు రాజధాని ప్రాంతంలో నేను తమ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను. నెక్స్ట్ వెలుగుపూడి శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, వాళ్ళు నోటీస్ ఇచ్చారండి, సిగ్నేచర్స్ వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా సిగ్నేచర్ పెట్టారు. ఇప్పుడు మీరు అందరూ సిగ్నేచర్స్ లేవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ½ అవర్ డిస్కషను పెట్టుకోండి, షార్ట్ డిస్కషన్ పెట్టుకోండి, వివరాలు వస్తాయి. క్వశ్చన్ అవర్లో ఇన్ని క్వశ్చన్ వేస్తే కష్టం కదా. షార్ట్ నోటీస్ కొడితే ఫుల్ డిస్కషన్ అవుతుంది. శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే ఆనందించేవాడిని ఇంగ్లీష్లో శాడిస్ట్ అంటారు అధ్యక్ష. అలాంటి ఒక వ్యక్తి గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం వల్ల సొంత ఇళ్ళు లేని వాళ్ళు, అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్ళు, అప్పులు చేసి డబ్బులు చెల్లించిన వాళ్ళు ఈరోజు ఇల్లు రాక వడ్డీలు కడుతూ, ఈఎంఐలు కడుతూ టిడ్కో గృహాల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు, నా తోటి శాసనసభ్యులు చాలామంది ఈ విషయం మీద మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారికి కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో నేను ఒక్క ముక్కలో ముగిస్తాను. మా తిరువూరులో దాదాపు 700 పేద కుటుంబాలు, 1700 పేద కుటుంబాలు ఈరోజు
ఒక పక్క అద్దెలు కడుతూ, ఇంకో పక్క వడ్డీలు కడుతూ, మరో పక్క ఈఎంఐలు కూడా కడుతూ, వాళ్ళకు తెలియకుండానే గత శాడిస్ట్ ముఖ్యమంత్రి వాళ్ళ పేరుతో బ్యాంకుల్లో అప్పు చేయటం వల్ల ఈరోజు 3 రకాలుగా నష్టపోతూ, ఒక పక్క సొంత ఇల్లు లేక అద్దె ఇల్లు అద్దె కడుతున్నారు, రెండో పక్క చేసిన అప్పుకి వడ్డీ కడుతున్నారు, మూడో వైపు ఈఎంఐలు కడుతున్నారు. కాబట్టి గౌరవ మంత్రివర్యులు చెప్పారు డిసెంబర్ కల్లా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని. దయచేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా లక్షలాది మంది పేద కుటుంబాలకి మేలు చేసిన అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకి డిసెంబర్ కల్లా అందించాలని గౌరవ మంత్రివర్యుల ద్వారా, మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.